ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఈరోజు నేను మెంతికూర పప్పు చేయటం చూపిస్తాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ మెంతాకు లాస్ట్ టైం మా అమ్మ వంటలో చల్లాం, మెంతులు చల్లితే ఇలా ఆకు వచ్చిందని చెప్పాం కదా, అదనమాట. ఇంకా మంచిగా వచ్చేసింది కదా ఇంకా కట్ చేయడానికి, అందుకని మెంతికూర పప్పు చేద్దాం, అది మీతో షేర్ చేసుకుందాం. ఇంట్లో కాచిన మెంతికూర కదా అనేసి మా నాన్న అంతా మెంతికూర అలా తీస్తున్నారు. అలా తీసి దాన్ని నీట్గా కాడలు ఉంటాయి కదా, అవి కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. సో మెంతికూర పప్పుకి ఫస్ట్ కందిపప్పు తీసుకొని కడిగి, అమ్మ కుక్కర్లో పెట్టట్లేదు, ఇలా డైరెక్ట్గా పెడుతుంది. ఇలా డైరెక్ట్గా పెడితే త్వరగా ఉడకడానికి చిట్కా ఏంటంటే, ఒక స్పూన్ ఆయిల్ వేసి పెడితే త్వరగా ఉడుకుతుంది. సో అట్లా ఉడికిన తర్వాత దాంట్లో మెంతికూర వేసాను ఫస్ట్, ఆ తర్వాత టమాటా, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అవి కూడా వేసాను. చూసారు మెంతికూర మనకి పండింది ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో, చాలా బాగుంటుంది కదా మన ఇంట్లో అలా కట్ చేసుకుని అలా కూర చేసుకోవటం. సో ఇంకా అవి కట్ చేసి పెట్టాను కదా, టమాటా, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అవి వేసాను. ఆ తర్వాత ఇంకా క్లోజ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. కొంచెం పసుపు వేసాను, పసుపు వేసి ఇంకా ప్లేట్ పెట్టేసి ఉడకబెట్టాలి. ఇంకా ఆ తర్వాత అవి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చింతపండు కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ముందుగానే వేస్తే పులుపుకి ఉడకదు కదా అనేసి. ఆ తర్వాత ఇంకా చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో, డైరెక్ట్గా పెట్టినా కూడా ఇంకా కొంచెం చింతపండు వేసి, ఉప్పు వేసి ఇంకా పప్పు గుత్తితో మెత్తగా అలా స్మాష్ చేసుకోవటం. చాలా బాగా వచ్చింది అసలు పప్పు అయితే. సో ఇంక ఇలా మంచిగా మెత్తగా చేస్తుంది. కుక్కర్ కాకపోతే డైరెక్ట్ గిన్నెలో మెత్తగా ఉడికిపోయింది అన్నట్టు. ఇంకా అది స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దానికి పోపు కోసము ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఇంకా ఒక ఎండుమిర్చి వేసాను 2. వీటన్నింటిని మంచిగా ఆనియన్ బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచి, ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసాను. ఇంకా పప్పులో పోయటమేది పప్పుని ఇందులో పోసాను. అసలు చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. చూసారు ఎంత చక్కగా ఉందో పప్పు. సో ఇంకొంచెం సిమ్లో పెట్టి కొంచెం అలా కలుపుతూ ఉంచితే ఇంకా పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు రైస్లోకి పప్పు చాలా బాగుంటుంది, రైస్ చపాతీల్లోకి. సో అమ్మ వడియాలు కూడా పెట్టింది అన్నట్టు, సమ్మర్ కదా ఇప్పుడు, వడియాలు పెట్టింది. వడియాలు, పప్పు, రైస్ సూపర్ ఉంటుంది. ఆ వడియాలు వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ పప్పు నచ్చినట్టే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.